హాయ్ ఫ్రెండ్స్, ఇవి మీకు తెలుసా? ఇది చిన్నప్పుడైతే మా నాన్నమ్మ చాలా చేసి పెట్టేది. స్కూల్కి వెళ్ళి రాగానే ఇవి నీళ్ళలో వార్చేసి కొన్ని పాలు పంచదార వేసుకుంటే సేమ్ మన ఇప్పుడు బ్రాహ్మణం లాగా వస్తుందండి. ఈ తెలంగాణలో స్పెషల్ చిరుములు అంటారు వీటిని. గోధుమ పిండితోటి చాలా హెల్తీగా ఉంటుంది. పిల్లలకి బ్రాహ్మణం కాకుండా ఇలా చేసి పెట్టచ్చండి. ఈ వీడియో మళ్ళీ షార్ట్స్లోకి వెళ్ళేసి పొడుగానే తీసిన వీడియో మళ్ళీ ఇది లాంగ్ వీడియో కానీ అడ్డంలో తీస్తున్నాను. లాంగ్ వీడియోకి ఫోన్ ఎప్పుడు అడ్డంలోనే పెట్టుకోవాలండి. వాయిస్ కూడా క్లియర్ వస్తలేదని ఇవాళైతే ట్రై చేస్తున్నా. ఇంత సింపుల్గా కొంచెం పిండి ఇట్లా అంటించుకొని ఇట్లా కొంచెం ఇంతే. ఎప్పుడైనా టీవీ చూసుకుంటా టైంపాస్ కూడా అవుతుందండి. ఇవన్నీ ఎండబెట్టేసింది, మొన్న అమ్మ వచ్చినప్పుడు చేసింది. ఇవన్నీ ఎండిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మీకు చూపెట్టాలని చపాతి పిండి ఉండే చూపెడుతున్నా. ఇంతే అండి, చిన్న ఇలా అనేస్తే అయిపోతుంది తొందరగా. ఇంత కొంచెం పిండి అయినా అని చాలా చేసుకోవచ్చు. ఒక చపాతి పిండి అంత తీసుకుంటే ముద్ద ఇంత అయితే అప్పుడప్పుడు టైంపాస్కి కూడా అవుతుంది. ఎప్పుడైనా పని లేనప్పుడు చేసుకోవచ్చు అండి. ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూడా అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు రావు. ఊరికి మనసు బాధపడ్డప్పుడల్లా ఏదో ఒకటి జ్ఞాపకంగా పెట్టుకోవాలండి. ఇంట్లో ఎప్పుడు గొడవలు అన్నీ ఉంటూనే ఉంటాయి. ఆ బాధల్ని అవన్నీ మర్చిపోతే పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు వెళ్ళిపోతారు. మనకి కొంచెం బాధ కలిగిన సంతోషం కలిగిన టీవీ పెట్టుకొని అన్నా కానీ ఎవరెవరితో ముచ్చట్లు పెట్టినా నాకు ఐరాదేమో అంటే ఇట్లా పడదేమో. ముచ్చట్లు పెడితే అయితే వాళ్ళు కొన్ని రోజులు మంచిగా మాట్లాడతారు, మళ్ళీ తర్వాత అవసరం తీరినాక మంచిగా మాట్లాడారు. ఇక అవన్నీ వదిలేసేయాలి. కానీ ఇలా టైంపాస్ కోసం నేను సీరియల్స్ చూడనండి. నేను ఫస్ట్ నుండి వీడియోలలో చెప్దామనుకున్నా, కొంచెం నా ఛానల్ హిట్ అయినాక చెప్దామని కోరుకున్నాను. సీరియల్స్ అస్సలు చూడనండి. ఇప్పుడు యూట్యూబ్ అలవాటు అయిన తర్వాత యూట్యూబ్ చూస్తున్నాను. అంతకుముందు మాకు ఫోటో స్టూడియో ఉండే. 10 years ఫోటో స్టూడియోకి వెళ్తుంటే ఫొటోస్ దించడం కూడా వచ్చండి. అందుకని ఇప్పుడు తొందర ఎక్కడ మంచిగా ఏదో క్లిప్ కనిపించినా అని కెమెరా తీసుకొని తీసేస్తుంటాను. అదే మంచి అలవాటుగా మారి ఇప్పుడు యూట్యూబ్ పెట్టడానికి కూడా కొంచెం సహాయమైనట్టు అనిపించింది నాకైతే. ఒక 10 years అయితే షాప్కి వెళ్ళినా అండి, ఫోటో స్టూడియో ఉంది. ఆ తర్వాత నేను బ్యాంగిల్ స్టోర్ పెట్టుకున్నాను. నేను తెలుగు మీడియం చదివాను కదా, ఇంగ్లీష్ రాదు, అందుకనే కొంచెం కష్టమవుతుంది. కానీ యూట్యూబ్ అయితే చాలా ఉపయోగపడుతుందని నాకైతే. ఇలా చిన్న చేసుకొని టైంపాస్ అయిపోతుంది. మంచిగా హెల్దీ ఫుడ్ పిల్లలకైతే. ఇది అంతా పిండి అంతా ఒక జల్లెల్లో వేసేస్తే వెళ్ళిపోతుంది మొత్తం. ఇట్లా వెళ్ళిపోయిన తర్వాత మంచిగా వేడి నీళ్ళలో కొంచెం ఒక చిన్న గ్లాసు వేడి నీళ్ళలో పెట్టుకొని మ్యాగీ ఉడకబెట్టినట్టు ఉడికేసి వంపేసేసి కొంచెం పాలు, కొంచెం గోరువెచ్చని పాలు, పంచదార, డ్రై ఫ్రూట్స్ వేసుకొని తింటే చాలా హెల్త్కి మంచిది. పిల్లలకు కూడా ఇవి తెలుస్తాయండి. ఇవి తెలంగాణలో చిరుములు అంటారు. నాకైతే చాలా చిన్నప్పుడు నానమ్మ ఊరికి చేసి పెట్టేది. వినాయక చవితి కాగానే అప్పుడు గుర్తుకొస్తుంది కదా మన పాశం ఎప్పుడంటే అప్పుడు చేసుకోం కదండి. ఇవి ఇట్లా చేసుకొని అప్పుడప్పుడు తింటే కూడా పాశం అయితే నాకు మస్తు ఇష్టము. అందుకని ఇవి చేసుకొని కూడా సేమ్ పాశం టేస్ట్ వస్తుంది. ఇవి ఒక్కొక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇవైతే ఎప్పుడు వీడియోలలో చూడాలి నేను యూట్యూబ్లో. ఇలా మంచిగా టేస్ట్ ఉంటుంది. దీని ఉప్మా కూడా చేసుకోవచ్చండి. అలా వాటర్లో ఉడకపెట్టినాక అంత నీళ్ళన్నీ పంపిస్తాం కదా, కొంచెం ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని ఉప్మా కూడా చేసుకోవచ్చండి. 2 రకాలుగా చేసుకోవచ్చు. టైంపాస్ అవుతుంది, ఇంట్లో పిల్లలకి హెల్తీగా పెట్టినట్టు కూడా అనిపిస్తుంది. ఒక చేతితోటి వీడియో తీస్తున్నా, ఒక చేతితోటి చేస్తున్నా చూడండి. ఇంట్లో 2 అయితే 2 అయితే చిన్న చేసుకోవాలి. దొడ్డే చేస్తే తొందరగా ఇది కావు. ఇంట్లో ఫ్యాన్ గాలి కన్నా అని ఆరబెట్టచ్చు. లేకపోతే కొంచెం ఎండలో మనం బట్టల స్టాండ్ ఉంటుంది, కింద పెడితే కొంచెం దుమ్ము పడుతుంది. నేను బట్టల స్టాండ్ మీద పెడతా. ఇంత చిన్నగా వచ్చేస్తుంది. ఒక 10 minutes 20 minutes టైంపాస్ అవుతుంది. టీవీ చూసుకుంటా, యూట్యూబ్ చూసుకుంటా చేసేయచ్చండి. ఒకసారి ట్రై చేయండి.